పారిశుధ్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కుల విమోచన పోరాట సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. విశాఖలో ఆ సంఘం నాయకులు సుబ్బారావు, రాజు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని, ప్రజలను వేధిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు ఎందుకు ఓటు వేస్తారంటూ ప్రశ్నించారు. వైసీపీ పాలనలో దళితులు అన్ని విధాలుగా మోసపోయారని విమర్శించారు. దళితులపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. గత 12 రోజులుగా సమ్మెలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుంది. గత 2 సంవత్సరాలుగా కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వాళ్ళకి పర్మనెంట్ చేయాలనేసి డిమాండ్ మీద అనేక ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కూడా హామీలు ఇస్తుంది తప్ప హామీలు నెరవేర్చడానికి ఎక్కడ పూనుకోవటం లేదు. ఈరోజు కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం దళితుల మీద ఈ రకంగా జరుగుతున్న దాడిని సహించలేక ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఈ యొక్క ప్రెస్ మీటు పెట్టడం జరిగింది. దళితుల జీవితాలతో ఆడుకుంటే ప్రభుత్వాలు పేరు ఇది లేకుండా, అడ్రస్ లేకుండా పోతుంది. గతంలో చంద్రబాబు నాయుడు, ఇప్పుడేమో ఈయన ఈ రకంగా చేస్తున్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా దళితుల యొక్క సమస్యల మీద ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ న్యాయమైన కోరికలు 26,000 రూపాయలు జీతంగా నిర్ణయించాలని చెప్తున్నారు, పర్మనెంట్ చేయాలని చెప్తున్నారు. జీవితాంతం ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడడానికి తన ఆరోగ్యాలు పణంగా పెడుతున్నారు. దళిత కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి, వాళ్ళకి పర్మనెంట్ చేయాలి. వాళ్ళకి న్యాయమైన జీతం ఏదైతే ఉందో 26,000 రూపాయల జీతం వెంటనే చెల్లించాలి. అలాగే అక్కడక్కడ మన రాష్ట్ర వ్యాప్తంగా కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ కేసులన్నీ వెంటనే ఉపసంహరించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 175కి 175 సీట్లు వచ్చేస్తాయని చెప్తున్నారు. కానీ ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టి 175కి 175 వచ్చేస్తే అనడం ఎంత దుర్మార్గం అనేది ఆలోచించాలి. ఒక పక్క దళితులు నా మనుషులు అన్నాడు, బీసీలు నా మనుషులు అన్నాడు, మైనార్టీస్ నా మనుషులు అన్నాడు. వీళ్ళందరినీ కూడా ఈరోజు ఇబ్బంది పెడుతున్నాడు. కనీస వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఈరోజు అమలు చేయకుండా రోజువారీ లెక్కెడుతున్నాడు. అత్యంత దుర్మార్గంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే 26,000 రూపాయలు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, పర్మనెంట్ చేస్తానని ఏదైతే పాదయాత్రలో చెప్పిన హామీని అమలు చేయాలనేదే ఈరోజు కార్మికులందరూ అడుగుతున్నారు.